హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ. మ్యూజిక్ ఒకప్పుడు సినిమాలకు సంబంధించి కథ బాగుండాలి లేదా హీరో కాస్త పాపులర్ అయి ఉండాలి, సో సినిమా ఆటోమేటిక్గా హిట్ అయ్యేది. ఇప్పుడు మన వాళ్ళంత కాదు, తెలివంతా మీరిపోయారు. 24 క్రాఫ్ట్స్ ఏ ఒక్కటి మిస్టేక్ వచ్చినా సరే వెంటనే సినిమాకి సంబంధించి ఇది బాగలేదయ్యా అని వెంటనే నెగిటివ్ టాక్ని స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఈ క్రమంలోనే సినిమాలకు సంబంధించి కాస్టింగ్తో పాటు సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా మ్యూజిక్ పరంగా కాస్టింగ్ కూడా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ క్రమంలోనే సినిమాలకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్గా మారారు. నిజం చెప్పాలంటే కొన్ని సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ ని చూసే సినిమాకి వెళ్ళేటటువంటి చాలా మంది ఉన్నారనమాట. సో ఇదే క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్స్ లో టాప్ లో ఉండేటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఈయన పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఆయనే అనిరుద్ రవిచంద్రన్. సో ఒకప్పుడు మనకి ఇళయరాజా గారు ఎలాగైతే ప్రతి సినిమాకి ఆయన కొడుతుండే వాళ్ళు, ఇప్పుడు పాన్ ఇండియన్ లెవెల్లో ఏ సినిమా అయినా సరే ఒక మంచి సక్సెస్ అందుకోవాలంటే అనిరుద్ మ్యూజిక్ ఉండాలని అంత గట్టిగా ఫిక్స్ అయ్యారు. అందుకల కారణం ఆయన ఇచ్చినటువంటి హిట్ లిస్టే. సో దేవరా సినిమాను మనం ఆల్రెడీ చూసాం. అండ్ తెలుగులో నాని గారితో కూడాను మంచి బాండింగ్ ఉంది అనిరుద్ రవిచంద్రన్ కి. ఈసారి డైరెక్టర్ గా మెగాస్టార్ చిరంజీవి గారితో అనిరుద్ రవిచంద్రన్ వర్క్ చేయబోతున్నట్టు ప్రెసెంట్ టాక్ నడుస్తోంది. ఇప్పటికే చిరంజీవి గారు చూసుకున్నట్లయితే వశిష్ఠ గారి డైరెక్షన్ లో విశ్వంభర కాస్త డిలే అవుతున్నప్పటికీ ప్రెసెంట్ ఆ షూటింగ్ అయితే జరుగుతుంది. ఇక దాని తర్వాత మనకు ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ అందించినటువంటి శ్రీకాంత్ ఓదెల దసరా మూవీతో ఒక కొత్త వర్షన్ చూపించారు. సో నెక్స్ట్ ఆయనతో సినిమా చేయబోతున్నారనమాట మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన సినిమా చాలా వైల్డ్ గా ఉండబోతున్న విషయం రిలీజ్ అయినటువంటి పోస్టర్ చూస్తే తెలుస్తోంది. సో ఇటువంటి ఒక వైల్డ్ మూవీకి ఒక వైల్డ్ మ్యూజిక్ కావాలి కదా. సో అందుకనే మూవీ టీం అంతా ప్రెసెంట్ అనిరుద్ రవిచంద్రన్ గారిని అప్రోచ్ అయ్యారంట. సో ఇప్పటికే చూసుకున్నట్లయితే విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ గారికి, జైలర్ సినిమాలో రజనీకాంత్ కి, అంటే ఆ లెవెల్ ఆఫ్ హీరోస్ కి ఏ లెవెల్లో కొట్టాలో అనిరుద్ రవిచంద్రన్ గారికి బాగా తెలుసు. ఇక తెలుగులో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు యంగ్ హీరోస్ కే కొట్టారు కానీ సీనియర్ హీరోస్ కి ఇప్పటి వరకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ ఇవ్వలేదు. సో అటువంటిది శ్రీకాంత్ ఓదెల సినిమా డైరెక్షన్ కదా. సో ఈసారి పీక్స్ లెవెల్లో ఉండాలని చెప్పి ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారంట. సో అలాగే శ్రీకాంత్ ఓదెల గారు నేచురల్ స్టార్ నానికి ఒక మంచి బాండింగ్ ఉంది. సో డైరెక్టర్ అండ్ హీరోగా అండ్ ప్రొడ్యూసర్ గా కూడాను. సో అలానే నాని గారికి అనిరుద్ రవిచంద్రన్ కూడా మంచి బాండింగ్ ఉంది. సో ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాకి అనిరుద్ని ఓకే చెప్పించేటటువంటి ప్లాన్స్ లో ఉన్నారంట. మరి చూడాలి ఈసారి మన అనిరుద్ రవిచంద్రన్ చిరంజీవి గారికి ఏ లెవెల్ ఆఫ్ మ్యూజిక్ ఇస్తారో. ఇప్పటికీ గుండెల మీద చేసుకోని చెప్పొచ్చు, జైలర్ సినిమా ఆడడానికి ముఖ్యమైన కారణం మ్యూజిక్ మాత్రమే అని చెప్పి. అండ్ జైలర్ 2లో కూడాను ఆయన మ్యూజిక్ అందిస్తున్నారు. సో ఈ క్రమంలో ఈ ఎక్స్పెక్టేషన్స్ కాస్త వైబ్ అయితే ఇచ్చారన్నమాట. సో మనకి తెలుగులో ఉన్నారు ఎస్ఎస్ సమర్మ ఉన్నాడు, దేవిశ్రీ ప్రసాద్ ఉన్నారు, కానీ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ కూడాను అనిరుద్ రవిచంద్రన్ గారి మీద మనకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్, ఒక బజ్ అయితే క్రియేట్ అయింది. మరి చూడాలి కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందా అని. సో ఓవరాల్ గా విశ్వంభర సినిమా అయితే కాస్త లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. జూన్ లో వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఓవరాల్ గా ఈ అప్డేట్ మీద మీ ఒపీనియన్ ఏంటి అండ్ మీకు నచ్చినటువంటి ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.